కూడా అదే ప్రేమను కలిగి ఉండడమే నిజమైన ప్రేమ. అర్థమైందా? ఇక్కడ యవ్వన ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రేమను నీ భార్య పట్ల కలిగి ఉన్నావో, నీ భర్త పట్ల కలిగి ఉన్నావో, చివరి వరకు వృద్ధుడయ్యాక, వృద్ధురాలయ్యాక, ముఖమంతా ముడతలు పట్టాక, అందవికారంగా మారిన తర్వాత కూడా నువ్వు అదే ప్రేమను కలిగి ఉండడమే నిజమైన ప్రేమ ఉన్నది అది. కానీ ప్రేమ ఎందుకు ఇతర స్త్రీల వైపు, ఇతర పురుషుల వైపు వెళ్ళిపోతుందంటే, వీళ్ళు యాక్చువల్గా ఫస్ట్ చేస్తున్న ప్రేమ ఏదైతే ఉండేనో అది కేవలం అందాన్ని బట్టి ప్రేమిస్తున్నారు. అందుకే వీళ్ళు ఇతర వైపు వెళ్ళిపోతారు. కానీ దేవుడు జతపరిస్తే, ఆమె గుణాన్ని బట్టి నువ్వు ప్రేమిస్తే, ఆమె వృద్ధురాలైనా, ఆమె ఎలా ఉన్నా, నువ్వు ఆమె అది ఎలాంటి తేడాను తీసుకురాదు. అది నువ్వు యుగ యుగాల వరకు ఆమెను ప్రేమిస్తారు. దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు, అది నిజం. కాబట్టి ముందుగా దేవుని అడగండి. 49. అయితే ఆహాబు అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి వలలో పడిపోతాడు. ఆపై వచ్చి ఆమెను పెళ్లి చేసుకొని ఇజ్రాయెల్లోనికి తీసుకొస్తాడు. మరి ఒక అన్యురాలుగా ఆమె వచ్చినప్పుడు మీరు గమనించారా? ఆహాబు అక్కడికి వెళ్ళి తాను కేవలం సరిహద్దులో ఉన్న విశ్వాసాన్ని చూపించుకున్నాడు. ఆహాబు ఎవరు? సరిహద్దు విశ్వాసి, సరిహద్దులో ఉన్న విశ్వాసి. కాదేశు బర్నియా సరిహద్దు విశ్వాసులు. అదొక పెద్ద ప్రసంగం, అది సూపర్ ప్రసంగం, వినండి. కాదేశు బర్నియా అనే ప్రసంగం వినండి. కాదేశు బర్నే దగ్గర అనే వర్తమానం ఒకటి ఉంది, ప్రవక్త చెప్పింది. అది వాళ్ళు సరిహద్దు విశ్వాసులు వాళ్ళంతా. అందుకే వాళ్ళు ఎవరు ఆ సరిహద్దును దాటి వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఆ సరిహద్దును దాటి వెళ్ళలేకపోయారు. సందేహపడ్డారు, అక్కడ అనుమానపడ్డారు. వాళ్ళు అక్కడే నశించిపోయారు. వాళ్ళెవ్వరికీ ఆ వాగ్దానం దక్కలేదు. వాళ్ళకెవ్వరికీ వాగ్దాన దేశంలోనికి వెళ్ళే ఛాన్స్ రాలేదు. వాళ్ళ కుటుంబాలు అక్కడే నాశనం అయిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ సరిహద్దులో ఉన్న విశ్వాసం చూపించుకున్నాడు. ఈ అమ్మాయిని పొందడానికి అతను లోకంతో చపల చిత్తంతో వ్యవహరిస్తూ గడిపాడు. అక్కడే చాలామంది పొరపాటు చేశారు, గీత దాటేశారు. దేవునికి ఒక హద్దు ఉంటుంది, సరిహద్దు రేఖ. సరిహద్దు రేఖ ఉంటుంది. ఎప్పుడు ఆ సరిహద్దు రేఖను నువ్వు దాటకూడదు. ఒక రేఖ ఉంటుంది, ఒక గీత, సరిహద్దు గీత. ఆ సరిహద్దు గీతను, ఆ హద్దును దాటకూడదు. ఇతను ఏం చేశాడంటే, ఇతను ఎప్పుడైతే యెజబెల్ స్త్రీని, ఆ అన్యురాల్ని, ఆమె తండ్రి హంతకుడు, ఆమె తండ్రి పూజారి, బయలు దేవతకు పూజారి, అంతేకాకుండా రాజును చంపి, ఆ పూజారిగా ఉన్న అతను ఆ దేశ రాజును చంపి రాజయ్యాడు. ఇతను ఒక హంతకుని కుమార్తె, ఒక విగ్రహార్థికుని కుమార్తె, విగ్రహార్థికురాలు, హంతకుని కుమార్తె అయిన ఈమె ఎప్పుడైతే ఆహాబును వలలో వేసుకున్నదో, ఆహాబు ఆమెను పెళ్లి చేసేసుకొని ఇజ్రాయెల్కి తీసుకొచ్చుకున్నాడు. ప్రవక్త అంటున్నాడు, అలా వివాహం చేసుకునే వాళ్ళందరూ ఎవరు అంటే, అలా అందాన్ని చూసి వివాహం చేసుకునే వాళ్ళందరూ సరిహద్దు విశ్వాసులు అంటున్నాడు.